హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఆల్మోస్ట్ 10 months తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేస్తున్నా. కొన్ని రీజన్స్ వల్ల యూట్యూబ్లో వీడియోస్ చేయలేకపోయాను. సో మళ్ళీ నేను నా ట్రావెల్ వీడియోస్ని ఎక్కడైతే ఆపేసానో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్గా మేము పాండిచేరి నుంచి కుంభకోణం వచ్చాము. పాండిచేరి నుంచి కుంభకోణానికి ఆల్మోస్ట్ 130 to 136 కిలోమీటర్స్ ఉంటుంది. కుంభకోణం వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 3 అయిపోయింది. కుంభకోణం వచ్చిన వెంటనే ఫస్ట్ మేము చేసే పని తిండే. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఆ 2 ఇడ్లీ తప్ప. ఫుడ్ అయితే తినేసాం కుంభకోణంలో. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాకు దగ్గరలో ఒక మంచి బడ్జెట్లో రూమ్ తీసుకోవాలి ఒక 24 hours. మొత్తానికి అయితే మాకు ఒక మంచి బడ్జెట్లో రూమ్ దొరికింది. 24 hours 1000 రూపీస్ స్టార్ట్ చేశారు. రూమ్ వచ్చి కూడా లోకల్లోనే దొరికింది, స్కట్స్లో ఎక్కడ దొరకలేదు. మా ఈ తమిళనాడు ట్రిప్లో సో ఇది 5th ప్లేస్ అనమాట కుంభకోణం అనేది. కుంభకోణం అనేది దాని గురించి చాలా వరకు తెలుసు, చాలా మందికి పెద్దగా చెప్పక్కర్లేదు. బేసికల్గా కొన్ని చెప్తాను. తమిళనాడు స్టేట్లో కుంభకోణం అనేది చాలా ఇంపార్టెంట్. తమిళనాడు ఎవరైనా చూడాలనుకుంటే కూడా కుంభకోణాన్ని కూడా యాడ్ చేసుకొని చూడండి. సో ఎందుకంటే కుంభకోణం అనేది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ద స్టేట్ అనమాట. కుంభకోణం లోకల్లోనే దాదాపు 188 దేవాలయాలు అయితే ఉన్నాయి. సో అందుకే కుంభకోణాన్ని టెంపుల్ టౌన్ అని కూడా పిలుస్తారు. కుంభకోణం తంజావూరు డిస్టిక్లో ఉంటుంది. తంజావూరు తర్వాత కుంభకోణమే లార్జెస్ట్ సిటీ అనమాట. కావేరి అండ్ అలసర్ నది ప్రవహిస్తూ ఉంటుంది. కుంభకోణంలో 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహం ఫెస్టివల్ అంటే పుష్కరాలు ఇక్కడ బాగా జరుపుకుంటారు. ఈ పుష్కరాలు కుంభకోణమే కాదు, హోల్ స్టేట్ అంతా చాలా ఫేమస్. సో మనకి రాజమండ్రి పుష్కరాలు, విజయవాడ పుష్కరాలు కావాలన్నమాట. ఇంకా ఈ పుష్కరాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మేము కుంభకోణంలో ఉండే కొన్ని దేవాలయాలను అయితే చూడబోతున్నాం. ఫస్ట్ చూడబోయే టెంపుల్ శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్. సో ఈ గుడి మేము తీసుకున్న రూమ్కి ఒక 350 meters దూరంలోనే ఉంది. సో అందుకే మేము ఫస్ట్ ఈ టెంపుల్ దర్శనం చేసేసుకుందాం అనుకుంటున్నాం. ఈ ఆలయం గురించి చెప్పాలంటే చోళ వంశానికి చెందిన ఆదిత్య చోళుడు 9వ శతాబ్దంలోనే ఈ దేవాలయాన్ని కట్టించారు. ఈ గుడిలో మహాశివుడు నాగేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఇంకా ఈ పురాణాలకు వెళ్తే ఆదిశేషుడు భూమిని మోసేవాడు కదా. అయితే భూమి మీద మనుషులు చేసే వాళ్ళ పాపాల వల్ల భూమి మీద బాగా భారం పెరిగిపోతుంది. దాంతో ఆదిశేషుడికి భూమిని మోయడానికి కొంచెం భారంగా ఉండేది. అయితే ఆదిశేషుడు తన భారాన్ని తగ్గించుకోవడానికి కైలాసానికి వెళ్ళి అక్కడ శివుడికి మొరపెట్టుకుంటాడు. అప్పుడు శివుడు నువ్వు ఒక తలతో భూమిని మోసే శక్తిని నీకు ఇస్తానని ఆదిశేషుడికి శివుడు భరోసా ఇస్తాడు. ఒక తలతో ఏంటంటే ఆదిశేషుడికి 1000 తలలు కాబట్టి. అయితే శివుడు చెప్పిన మేరకు కుంభకోణానికి వచ్చి ఆదిశేషుడు శివుణ్ణి ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటాడు. ఆదిశేషుడు శివుణ్ణి ప్రతిష్ఠించాడు కాబట్టి గర్భాలయంలో శివుడు చాలా చిన్నగా ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాహుకేతుల పూజలు కూడా జరుపుతారనమాట. సో రాహుకేతులు దోషాలు ఉన్నా, ఏమైనా నాగదోషాలు ఏమైనా ఉన్నా సో ఇక్కడ వాటికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే సూర్యదేవుడి కిరణాలు ఈ ఆలయంలో శివుడి మీద చైత్రమాసంలో ఫస్ట్ 3 రోజులు పడతాయి. సో ఆ 3 రోజులు కూడా అసలు ఖాళీ ఉండదు. స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. స్వామివారిని సూర్యదేవుడు కూడా పూజించారు. అందుకే ఈ గుడిని సూర్య కొట్ట అని కూడా పిలుస్తారు. అండ్ ఈ గుడిలో ఉండే తీర్థం నాగతీర్థం. గుడి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ తోట అండ్ రైట్ సైడ్ అమ్మ పెరియనాయికి అండ్ నాగరాజస్వామి దేవాలయం కూడా ఉంటుంది. గుడిలో దేవతల విగ్రహాలే కాక ఇక్కడ ఉండి పరిపాలించే మహారాజులు కూడా విగ్రహాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ మాకు అలౌ చేయలేదు. సో మేము దర్శనం చేసుకొని మళ్ళీ గుడిని ఒకసారి రౌండ్ వేసుకుంటూ వచ్చేసాం. ఇంకా మేము చూడాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. సో వాటిని కూడా మేము ఫాస్ట్గా చూసేయాలి. ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తా. బాయ్.